ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ త్వరలో రానయ్యున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన పాస్టరమ్మ గారు శ్రీమతి కె ప్రభా చార్ల్స్ వెస్ట్రీ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ద లార్డ్స్ ఫ్యూచర్ రెయిన్, ప్రభు యొక్క భవిష్యత్ పాలన అనే అంశంపై వారు దైవ సందేశాన్ని మనకు వినిపించక మునుపు సందేశానికి ఉపోద్ఘాతంగా ఈ గీతాన్ని విందాం. Glory to God. వెయ్యేళ్ల పాలనలో ఆనందముగా ఉండేదా, క్రీస్తు వధువుగా సింహాసనముపై కూర్చొని ఉండేదాను. వెయ్యేళ్ల పాలనలో ఆనందముగా ఉండేదా, క్రీస్తు వధువుగా సింహాసనముపై కూర్చొని ఉండేదాను. ఎత్తబడేదను నేను, శ్రమలను దాటిపోయేదను. ఎత్తబడేదను నేను, శ్రమలను దాటిపోయేదను. వెయ్యేండ్ల పాలనలో అంత్యకాలమందు ఓ యుద్ధము జరుగును, బంధించబడతాడు ఈ లోకాన సాతానుడు. అంత్యకాలమందు ఓ యుద్ధము జరుగును, బంధించబడతాడు ఈ లోకాన సాతానుడు. జయము నొంది క్రీస్తు భూమిని శుద్ధి చేసి మార్చేస్తాడు. జయము నొంది క్రీస్తు భూమిని శుద్ధి చేసి మార్చేస్తాడు. అర్మగెద్దోను యుద్ధంతో సమాప్తమగును ఈ కాలం, అర్మగెద్దోను యుద్ధంతో సమాప్తమగును ఈ కాలం. ఎత్తబడేదను నేను, శ్రమలను దాటిపోయేదను. ఎత్తబడేదను నేను, శ్రమలను దాటిపోయేదను. వెయ్యేండ్ల పాలనలో ఆనందముగా ఉండేదా, క్రీస్తు వధువుగా సింహాసనముపై కూర్చొని ఉండేదాను. ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు వందనాలు తెలియజేస్తూ, మీకా రాసిన అధ్యాయము 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. చిన్న ప్రార్థనతో మొదలు పెడతాం. కృపామయుడ, నియమితమైన కృప చేత ఇదే కాలంలో నీ బిడ్డలతో కలిసి ప్రభువా నిన్ను ధ్యానించగా, ప్రభువా నీ మా మధ్యలో ఉండి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి
మమ్మల్ని దీవించి భద్రపరిచి నీ వాక్యంలో మమ్మల్ని బలపరచమని మా ప్రభుని యేసు నామములో పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ది లార్డ్స్ ఫ్యూచర్ రెయిన్. ప్రభు భవిష్యత్తు పాలన గురించి ఈ అధ్యాయంలో మనం చదువుకుందాం. In the last days, the mountain of the Lord's house will be the highest of all, the most important place on earth. It will be raised above the other hills, and people from all over the world will stream there to worship. People from many nations will come and say, "Come, let us go up to the mountain of the Lord, to the house of Jacob's God. There he will teach us his ways. We will walk in his paths, for the Lord's teaching will go out from Zion. His word will His word will go out from Jerusalem. The Lord will meditate between peoples and will settle disputes between strong nations far away. They will hammer their swords into plowshares and their spears into pruning hooks. Nations will no longer fight against nations, nor train for war anymore. Everyone will live in peace and prosperity, enjoying their own grapevines and fig trees, for there will be nothing to fear. The Lord of heaven's armies has made this promise. Through the nations around us follow their idols, we will follow the Lord our God forever and ever. అంత్య దినాల్లో ఏ విధంగా ప్రజలు ఆయన పర్వతం మీదకి వచ్చి ఆయనను ఆరాధించడానికి సిద్ధపడతారో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ చివరి దినాల్లో మనము మనల్ని సిద్ధపరచుకోవడానికి అంత్య దినాల్లో ఏ విధమైనటువంటి సూచనలు, ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. Yes, God has given us such an opportunity to see all such things in the last days. He will describe his freedom from ignorance. He will teach us his ways. ఆయన పద్ధతులను మనకు ఆయన తెలియపరుస్తాడు. From freedom from war, neither shall they learn war anymore. Freedom from what? Everyone shall sit under his vine and under his fig tree. There will be no war, no fighting, nothing will be there. There will be peace in those last days. The mountain of the Lord's house shall be established on top of the mountain, and that shall be exalted above the hills. The mountains surrounding Jerusalem are high above the Mount Moriah, where the temple stood at Christ's return. They will be flattened, and Jerusalem and the temple will become elevated above the surrounding area. This is the situation where we can face the Lord when He's returning again. దేవుడు ఆయన అంత్య దినాల్లో ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండి ఆయన యొక్క సూచనలను, ఆయన యొక్క సంగతులను గైకొనుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. There should be an adoration, edification, then arbitration, and also we have to be perfect and spiritual in the sight of God. Everyone shall sit under his vine and under his fig tree, and no one shall make them afraid. అక్కడ ఏ భయము, ఏ అపాయము ఏదీ ఉండదు. అంతయు అక్కడ నెమ్మది, శాంతి, సమాధానం మనకు దొరుకుతుంది. Conciliation, yes, with the elimination of war, this difficult grasping world will finally know true peace. Nations will live in safety and security. Everyone shall sit under his grapevine, under his fig tree, and no one shall make them afraid. ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. Then the nations will not fight against each nations. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఏవి ఉండవు. అంత నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది అక్కడ. God, He will take us into such a situation where ఆ ఒక చివరి దినాల్లో మనకు నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. అక్కడ ఎలాంటి భయంకరమైన పరిస్థితులను మనం చూడము. అంత్య దినములలో యెహోవా మందిరమునకు, పర్వతముల శిఖరమునకు స్థిరపరచబడి, కొండల కంటే ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఆ ఒక ప్రవాహము వలె జనులు అక్కడికి వచ్చి ఆయనను స్తుతించడానికి ఆ చివరి దినాల్లో వస్తారని ఇక్కడ మనకు మీకా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ కాలము అన్యజనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును.
యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుము అని చెప్పుకొందురు. అన్యజనులు ఎంతమంది ఆయన కొరకు ఎదురు చూసి ఆ పర్వత శిఖరముల యొద్దకు వచ్చి ఆయన బోధను, ఆయన యొక్క ధర్మశాస్త్రమును ఆయన తెలియపరుస్తాడన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది అన్యులు ఆ పర్వత శిఖరముల దగ్గరికి వస్తారట. రండి మనం వెళ్దాము అని చెప్పి అందరూ అక్కడికి వస్తుంటారు. ఆయన తన మార్గములను మనకు బోధించును. మనము ఆయన త్రోవలను నడుచుకుందాము అని చెప్పుకుందరు. ఆయన త్రోవలను నడుచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రభువు మన కొరకు స్థిరపరిచిన ఆ ఒక పరలోక దేశంనకు వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాము. మనలో ఏ పాపం లేకుండా మనల్ని మనం పవిత్రులముగా ఉన్నప్పుడే ఆయనతో కలిసి జీవించే ఒక అవకాశం మనకు దొరుకుతుంది. దేవుడు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గముల నాటిని ఎముకలను, తమ ఈటలను మచ్చుకత్తులను గాను సాగు కొట్టుకొందురు. జనముల మీదకి జనము ఖడ్గము ఎత్తి ఉండును. యుద్ధము చేయు నేర్చుకొనుటకు జనులు ఇక మానివేతరు. యుద్ధము జరగదు, అన్నీ మానివేసి నెమ్మది, శాంతి, సమాధానాన్ని కూర్చుకుంటారు. ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజురపు చెట్టు కింద కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చున్నాడు. సకల జనములు తమ తమ దేవత నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. మనము ఆయనను స్మరించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ చివరి దినాల్లో ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఎంత భయంకరమైన పర్సిక్యూషన్ నార్త్ ఇండియాలో జరుగుతున్నది. అవన్నీ గ్రహించి మనం చూసి మనం ఇంకా దేవునికి దూరంగా ఉందామా? లేదు, మనల్ని మనం పరీక్షించుకొని ఆయనలో జీవించి ఆయన వారంగా జీవించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క భాగ్యం, ఈ యొక్క అవకాశం మనకు దేవుడు ఇచ్చినాడు. అది పోగొట్టుకోనకుండా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనం నశించిపోకూడదు అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. మనం ఆయనను ఆయాస పెడుతున్నామా? ఆయనకు దూరంగా ఉండి మనం ఏది సాధించలేము. కాబట్టి మనము ఆయనతో ఉండి ఈ అంత్య దినాల్లో అన్యజనులు వస్తుండగా మనం దూరంగా వెళ్ళిపోతున్నామా మన దేవునికి? కాబట్టి మనల్ని ఎన్నుకున్న దేవుణ్ణి మనము విడిచిపెట్టకుండా ఆత్మీయంగా నడిచి ఆత్మీయమైన జీవితంతో ఆయనను అంగీకరించుకుందాం. We cannot live without our God. He is a loving God where He is taking care of us in all aspects. Why should we be away from Him? Yes, God is so loving that He doesn't want us to perish. Our loving God is caring and taking care of us in all aspects. Yes, we cannot hurt His feelings because He is taking care of us in everything what we do. Yes, God is a loving God where in the end days, let us prepare ourselves టు బీ విత్ గాడ్. ఈ అంత్య దినాల్లో ఆయనతో ఎత్తబడి గుంపులో ఉండడానికి, ఆయనతో నివసించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆత్మీయంగా బలపడదాం. ఈ లోకంలో మనం సాధించేది ఏమీ లేదు. కాబట్టి క్రీస్తు మనతో ఉన్నాడు. మన పట్ల ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసి మనల్ని ఆదుకుంటున్న దేవుణ్ణి వదిలి మనం ఏమీ చేయలేం. గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అంత్య దినములలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. మనము ఈ భయంకరమైన లోకం నుండి ఈ లోక సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టి కొలిషన్స్ చాప్టర్లో కూడా మనం చూస్తాం, పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటిని వెతకకూడదు అన్న విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాం. మనము క్రైస్తవులంగా జీవించడానికి భూ సంబంధమైన వాటికి మనము ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మనకు పరలోక సంబంధంలో చోటు లేదు. లెట్ us prepare ourselves to be a true Christian. Let us be a true Christian to face this world for our Christ, because He died for us on the cross. He shed His blood for us. ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించినాడు. కాబట్టి మనము ఆయన కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని జీవించి గొప్ప కార్యం చేస్తూ
ఈ లోకంలో జీవించిన నాటి నుండి మనము ఆయన కొరకుండి ఆ ఒక్క పరలోక సంబంధము మనకు అవసరం కాబట్టి ఈ అంత్య దినాల్లో మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయన రాకడ కొరకై ఎదురు చూసే బిడ్డలముగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. ఆకలి దప్పులు నీకు కలుగవు, అక్కడ సూర్యచంద్రులు నీకు కనబడరు. ఆకలి దప్పులు నీకు కలుగవు, అక్కడ సూర్యచంద్రులు నీకు కనబడరు. ఎటు చూచిన దూతాళి గానములు, పరిశుద్ధుల కరతాళ ధ్వనులు. ఎటు చూచిన దూతాళి గానములు, పరిశుద్ధుల కరతాళ ధ్వనులు. నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ నేస్తమా, నీవు సిద్ధమా ఓ సంగమా. ఆ దేవుని రాజ్యమును కోరుమా. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా,